హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో గోధుమ రవ్వతో ఉప్మా. ఓసారి ఈ స్టైల్లో ఇలా చేసి చూడండి. గోధుమ రవ్వ అంటే ఇష్టపడని వాళ్ళు ఎంతో బాగుంది అంటారు. ఇక్కడ చెప్పిన విధంగా ఒక్కసారి గోధుమ ఉప్మా రవ్వతో ఉప్మా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడు ఇలానే చేయమని అడుగుతారు. వేడివేడిగా ఈ ఉప్మా ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, తాలింపు గింజలు, తురుముకున్న అల్లం, కొత్తిమీర, క్యారెట్, టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు దోరగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ని కూడా ముక్కలుగా చేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మగ్గడానికి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు మగ్గాయా లేదా చూసుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల చొప్పున వేడి నీళ్లు పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగాక ఇప్పుడు గోధుమ రవ్వ కూడా అంతా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉడకడానికి 10-12 నిమిషాలు పడుతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. వాటర్ అంతా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తగా ఉడికిన ఈ ఉప్మా రవ్వలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే కమ్మని ఉప్మా రవ్వ రెడీ. మీకు కూడా నచ్చితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.